ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం, లేదా డిబేట్ పెట్టిస్తారు పెట్టి మాట్లాడదాం, అంతేగాని మెయిన్ పాయింట్ అమ్మా తల్లి లక్ష్మమ్మ, లక్ష్మి, శ్రీలక్ష్మి తల్లి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 3000 పింఛన్ చేస్తాను అన్నారు కదా తల్లి. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలకే ఆయన పింఛను పెంచాడమ్మా. దశల వారీగా 250, 250, 200 4 సంవత్సరాలు అయిందమ్మా. కానీ మా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 23 రోజుల లోపే 4 రోజుల లోపే 4000 పింఛన్ ఇచ్చాడు తల్లి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 1000 రూపాయలు, 3000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు, ఎక్స్ట్రా ఇచ్చాడు. మళ్ళీ ఒక 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పింఛన్ చేశాడు. వికలాంగులకి 6000 రూపాయలు పింఛన్ చేశాడు. ఇది చాలదా తల్లి? ఏం మాట్లాడాలని మీరు ప్రెస్ ముందుకు వస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మోదీ గారు కావచ్చు, ప్రజల కోసం కష్టపడే నాయకులు, ప్రజల కోసం శ్రమించే నాయకులు, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. వాళ్ళకు అహంకారం తగ్గలేదు. ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పెట్టించే ప్రయత్నాన్ని మానుకోండి దయచేసి. ఇకపోతే ఆయన అంటుంది సుగాలి ప్రీతి యొక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మా జగనన్న గొంతెత్తి అరిచాడు. జగనన్న ఏం చేశాడమ్మా నాకు తెలియక అడుగుతున్నా. జగనన్న సుగాలి ప్రీతి యొక్క సమస్యని తీర్చారా? వాళ్ళ అమ్మగారి నెంబర్ నా దగ్గర ఉంది, సుగాలి ప్రీతి అమ్మగారి నెంబర్ నా దగ్గర ఉంది. ఆ తల్లికి ఫోన్ చేసి అడుగుదామా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లికి న్యాయం చేసింటే ఆ తల్లి మళ్ళీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చి అన్నా నాకు న్యాయం జరగలేదన్నా, నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయిందన్నా, నా బిడ్డని ఇలా ఘోరాతి ఘోరంగా ఇలా చేసి చంపాడు. ఎందుకంటే అలాంటి మాటలు మేము మాట్లాడం. అలాంటి మీ నాయకులు మీ యొక్క అధికారంలోన ఇలాంటి నేరాలు, ఘోరాలు, మట్రలు, మానభంగాలు జరిగినాయి. గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు అల్లాడిపోయినారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వము ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి దిగజార్చారు మిమ్మల్ని. అది మీరు గుర్తించుకోవాలి. వై నాట్ 175 అన్నారు కదమ్మా. 11 స్థానాలు మీవి, 11 స్థానాలు. ఫస్ట్ మీ స్థాయి, మీ స్థానం గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పారంట, మీరు మాట్లాడారంట. ఎందుకు మీ నాయకుల్ని మీరే పలచన చేసుకుంటున్నారు? సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పింటారు? ఆయన అంటే మాకేమీ ఎలాంటి పక్షపాతం లేదు. ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రజల్ని పరిపాలించారు. అక్కడ దాకా పర్వాలేదు. మీకు వాళ్ళు ఏదో ఒకటి చెప్పింటారు, మీకు ఇలా అయిపోయింది. ప్రెస్ దగ్గరకు వచ్చేసరికి మీకు నోటికి వచ్చినట్టు, అవగాహన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి మమ్మల్ని ప్రశ్నించండి. మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది. రాసి పెట్టుకోండి. జూలై 15 చూడు, ఈరోజు డేటు 2024 జూలై 15 రాసి పెట్టుకోండి. ఇంకా దసరా, దీపావళి లోపు, జనవరి లోపు ఇచ్చిన ప్రతి హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు మా కూటమి నాయకులు. మా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోన వేసిన బునాది జనసేన పార్టీ. మా నాయకులు తన సంపాదనని ప్రజలకు ఇచ్చినవాడు. ప్రజల సంపాదన దోచుకునే నాయకుడు కాదు. ప్రజల కోసం పగలు రాత్రి కష్టపడే నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన జుట్టు మెరుగైనంత వయసు లేదు మీది. మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీది కాదు. మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఏ విషయానికి క్వశ్చన్ వేస్తున్నారమ్మా? క్వశ్చన్ వేసే ముందు లక్ష్మి గారు మీకు ఒక విషయం చెప్తున్నా. ఎక్కడున్నారమ్మా ఇన్ని రోజులు? మీరు బయటికి ఎక్కడ కనిపించలేదు. ఏ విషయానికి క్వశ్చన్ వేస్తున్నారమ్మా మీరు క్వశ్చన్? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లలో లెక్క పెట్టుకోవచ్చు. 40 రోజులు, 42-43 రోజులైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కానీ ఇంతలోపే వైసీపీ నాయకులు, ముఖ్యంగా శ్రీలక్ష్మి గారంట ఆమె పేరు, ఆమె వచ్చేసి ఏమంటుందంటే అమ్మఒడి కాస్త అమ్మకు వందనం ఒక పేరుతో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వగలరా అంటూ వెటకారంగా మాట్లాడింది. అమ్మ లక్ష్మి తల్లి, ఒక విషయం చెప్తున్నా, బాగా గమనించండి.
మీ నాయకులు అదే మీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మే 22వ తారీఖు ఆయన అధికారం చేజిక్కించుకున్నారు. సరేనా? జనవరి 14న అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన అమలు చేశారు. అంటే దాదాపు అక్కడ ఎంత గ్యాప్ ఉందో ఒకసారి ఆలోచించమ్మా. 6-7 నెలల గ్యాప్ ఉంది. 6-7 నెలల వ్యవధి మీరు తీసుకున్నప్పటికీ మేము అధికారంలోకి వచ్చి 40-45 రోజుల్లోపే అమ్మఒడి ఇవ్వలేదే, ప్రజల్ని మోసం చేసేసారే, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి మోసపోయారే అంటున్నారు. ఏ మహిళలు వచ్చి మీ దగ్గర అడిగారో ఒకసారి మాట్లాడడం ఎందుకు? మీకు మీరే ఊహించుకొని మీకు మీరే మా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసి ప్రజల్ని ఎందుకు పక్కదో పెట్టిస్తున్నారు? మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది తప్పు అని తెలుసుకొని మాట్లాడితే ప్రతి ఒక్కరికి బాగుంటుంది. మీ పార్టీ కోసం మీరు కష్టపడదండి, మీరు పని చేయండి, పర్వాలేదు. మేము చెయ్యలేని పక్షాన మీరు మమ్మల్ని ప్రశ్నించండి. ఇంకా మేము చేయలేదని చెప్పలేదే. మా కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచిస్తున్నారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అమ్మకు వందనం యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు.